మన శనివారం రోజు ఏదైతే గనక ఆ కూలింగ్ లో ఆ ప్రాంతం అంటే మన ఇప్పుడు ఈ అంజయ్య నగర్ లేఅవుట్ అంజయ్య ఈ కాలనీ ఏదైతే కనుక ఇది ప్లస్ ఈ వైట్ ఫీల్డ్ బార్డర్ లో ఉన్నటువంటి నాలా దగ్గర ప్లస్ అట్లానే ఇక్కడ చాలా హాస్టల్స్ కూడా వితౌట్ ఇది పర్మిషన్స్ ఈ దాదాపు ఏంటంటే 8 అంతస్తులు 7 అంతస్తులు ఉన్న ఈ హైట్ ఉంది దాదాపు 25 మీటర్లు 21 మీటర్లు ఉన్నాయి. ఫౌండేషన్ కూడా చాలా అంటే ఎట్లా ఉంటుందంటే హార్డ్లీ ఒక 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ బిల్డింగ్ సరిపడా ఫౌండేషన్ తీసి పైకి దాదాపు 8 అంతస్తులు 7 అంతస్తులు అట్లా కట్టడంతో ఇవన్నీ కూడా చాలా డేంజరస్ గా ఉన్నాయి. మనకి లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఇది మన సుభాష్ నగర్ సిద్దికి నగర్ లో కూడా ఒక బిల్డింగ్ ఇలానే అది మొత్తం దాదాపు 10 అంతస్తులు 9 అంతస్తుల్లో కడితే అది కూడా మనకి వాలిపోయి దాంట్లో చాలా మంది బీహార్ నుంచి పనిచేయడం వచ్చి ఉన్నటువంటి కార్మికులు చాలా మంది ఉంటాం. ఆ పక్కన బిల్డింగ్ మీద రెస్ట్ అవడం తోటి కాస్త టైం పట్టింది అంటే మనకి కొంత తీయడానికి లో వాళ్ళు కూడా కొంచెం కాపాడటం జరిగింది. బట్ ఇది ఇక్కడ రెగ్యులర్ గా ఇటువంటి మనకి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అంటే ఇది ఫౌండేషన్ సరిగ్గా లేకపోవటం, స్ట్రక్చరల్ గా చాలా వీక్ ఉండటం, పైకి హైట్ వెళ్ళడం తోటి ఇవన్నీ కూడా కూలటానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాస్ ఇది. సో ఇక్కడ మేము సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ హైదరా సంయుక్తంగా కూడా ఈ డిజాస్టర్ మిటిగేషన్ అంటే ఎటువంటి మన రేపు కూలి ఎవరి ప్రాణాలు నష్టం కాకుండా ఉండేటటువంటి దాని ఉద్దేశంతో ఈ హై అంటే ఏదైతే కనుక 20 మీటర్స్ లేకపోతే 15 మీటర్స్ అబౌవ్ ఉంది ఫౌండేషన్ పెరిగిన మీద మనం అన్ని గుర్తించడం జరిగింది. ఎన్నిటికి మీటర్ కూడా ఇమీడియట్ గా మేము సంయుక్తంగా యాక్ట్ చేస్తాము. చూస్తారు ఆల్రెడీ హై రైజ్ మెషినరీ ఇదంతా వస్తున్నాయి వచ్చి. సో ఇది వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పడం చాలా మంది ఖాళీ చేస్తారు. బాయ్స్ హాస్టల్స్ పీజీ హాస్టల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ ఖాళీ చేయడం వల్ల ఇవేంటంటే మనకి ఏమన్నా ఒక బిల్డింగ్ ఎక్కడన్నా ఎందుకంటే మనం తీసే క్రమంలో ఎక్కడన్నా పునాదులు కాస్త అది జరిగినా కానీ కూడా పక్కన బిల్డింగ్స్ కూడా డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి అందరికి ఖాళీ చేయడం జరిగింది. సో ఈ ఎక్సైజ్ నేను చేస్తున్నటువంటి ఈ పర్టికులర్ డ్రైవ్ ఇది కొనసాగుతుంది. అండ్ తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మా అందరూ కూడా సహకరించాలని చెప్పి